హాయ్ ఎవ్రీవన్, నేను మీ వంశీ. ఈ రోజు మనం వైజాగ్ లో జరగబోయే గిరి ప్రదక్షిణలో అయితే పాల్గొంటున్నాం. ఎవ్రీ ఇయర్ లక్షల్లో అయితే ఈ భక్తులు పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే మనకి ఎంతో పుణ్యం దక్కుతుందని ప్రజల నమ్మకం. మనమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. లిపావంచి దగ్గర కొబ్బరికాయ కొట్టయితే మేము స్టార్ట్ అయ్యాము. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు పూర్తి చేసుకుని తొలిపావంచి దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. మేము వెళ్ళేసరికి స్వామివారి రథం అయితే ముందుకు వెళ్ళిపోయింది. ఈ రోజు నైట్ అంతా టోటల్ 32 కిలోమీటర్స్ అయితే మేము నడుస్తాము. మేము అలా వెళ్తున్న దారిలోనే మాకు మా సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు. వీళ్ళు మా తమ్ముళ్ళే ఇప్పుడు మాతో పాటు కలిసి జాయిన్ అయ్యారు. మేము ప్రెసెంట్ 29 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాం. 29 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాం. విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ. కారంతా వాలంటీర్స్ మరియు ఆర్గనైజర్స్ చాలా మంచి ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదం, డ్రింకింగ్ వాటర్, ఫ్రూట్స్ అండ్ మెడికల్ సపోర్ట్, భక్తులకు అవసరమైన చాలా సౌకర్యాలను కల్పించారు. వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం. అనంత వాక్ అయితే వచ్చేస్తాం. ఇక్కడ నుంచి కొంచెం లెగ్స్ పెయిన్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. రష్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. జనాలు చాలా రష్ గా వెళ్తున్నారు. జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఇప్పుడు మనం హనుమంతవాక జంక్షన్ లో ఉన్నాం. ఈ జంక్షన్ కి మేము నైట్ 8 o'clock అయితే రీచ్ అయ్యాం. బట్ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. వాలంటీర్స్ అండ్ పోలీస్ ట్రాఫిక్స్ అయితే ఉన్నారు కానీ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం మాత్రం అస్సలు అవ్వలేదు. మేము అట్లీస్ట్ 2 hours ఇక్కడే ఉండిపోయాం. ఆ ట్రాఫిక్ కి తగ్గించుకొని కృష్ణా కాలేజ్ నుంచి మేము సీతమ్మపేటకు వచ్చేసరికి మాకు 10:30 అయింది. ఇప్పుడు మేము రెస్ట్ కి అయితే కూర్చున్నాము. మళ్ళీ మన గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. మహావిష్ణు అక్కయ్యపాలెం ఇక్కడ మాకు ఆంటీ గారి పరిచయం అయ్యారు. హాయ్ చెప్పండి. అఖిల్ గారు కూడా మాకైతే ఫ్రీగా ఈ నారింజ్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారంటే డైరీ ఫామ్ మాది అక్కీపాలెమే. ఇందులో చెప్పండి. మాది అక్కీపాలెం. చెప్పండి పర్లే. మాది అక్కీపాలెమే గానీ మేము డైరీ ఫామ్ లో ఉంటాం అనమాట. అక్కడ నుంచి వస్తున్నాం మేము. అక్కడ చాలా ఎక్కువైంది. అది చాలా తప్పు అలా చేయడం అసలు. ఎందుకంటే 1 week ఇప్పుడు మాకు ఒక అతను యాక్చువల్ గా ఏం చెప్పంటే ఇటు నుంచి అయితే 4 kilometers దగ్గర కదా ఇలా వెళ్ళిపోండి అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే క్రౌడ్
ఉందో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు ఇటువైపు కొద్ది స్టక్ చేసేయాలి. అక్కడ అందాక ఎవరే వెళ్ళేసారో మీరు విశాలాక్షి నగర్ సైడ్ వెళ్ళిపోండి, ఇటువైపు ఇక్కడ స్టక్ అయిపోయింది అని చెప్పాలి. యాక్చువల్ గా మనకి ఒక లైన్ ఆఫ్ లైన్ అంతా మనం వెళ్ళడానికి ఇచ్చేసి ఆఫ్ లైన్ వెహికల్స్ ఇస్తున్నారు, బానే ఉంది. కానీ అక్కడ అంబులెన్స్ దేవుడి దేవాలు ఏం అవ్వలేదు, కానీ మేమైతే అదే అనుకున్నాం. అసలు ప్రాణాలు అయితే బిగబెట్టుకుని ఉన్నాం. అసలు అంత ఎప్పుడు ఇలా చూడలేదు. ఇంకొకసారి రావడానికి కూడా చాలా భయం వేస్తుంది నాకైతే. థ్యాంక్ యూ అండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. అందరికీ శుభోదయం సోదర. ఈ చల్లని ఉదయం వేళ అందరికీ జై శ్రీరామ్. ఈ యొక్క శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన భారతదేశంలో ఉన్న హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అయినా సరే ఇలాంటిది ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అనేది చెయ్యాలి. ఎందుకంటే ఇది ప్రతి ఇయర్ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది గిరి ప్రదక్షిణలో? లేదు, ఈ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి అవతరించి ఉంటాడు. ఖచ్చితంగా ఎవరికి కూడా ఇబ్బంది అనేది ఉండదు. చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణ. మాతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ మచ్. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ప్రెసెంట్ అయితే మేము ఎన్ఈడీలో ఉన్నాము. ఇక్కడ నుంచి అసలైన టాస్క్ అయితే మాకు పడింది. ఇక్కడ నుంచి మాకు లెగ్ పెయిన్స్ అండ్ క్రాంప్స్ అయితే చాలా విపరీతంగా వస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న రాళ్ల పెక్కులు అయితే మా కాళ్ళు గుచ్చుకొని చాలా పెయిన్ గా అయితే ఉంది. మేము కాసేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ప్రెసెంట్ మేమైతే ఇప్పుడు గోపాలపట్నం రీచ్ అయిపోయాం. ఎన్ఏడి నుంచి గోపాలపట్నం వరకు వచ్చే వే అంతా చిన్న చిన్న రాళ్ల పిక్కలు అయితే ఉన్నాయి. అవి కాళ్ళకి తగిలి మాకైతే చాలా నొప్పి వచ్చింది. ఇప్పుడు ఆ స్వామిని తలుచుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉంది తొలిపాంచాన్ని రీచ్ అవ్వడానికి. నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. జ్వలత్కరాళ జిహ్వికా ధగత్కఠోరదంశ్రికా ప్రదీప్త దిగ్విదిక్తట ప్రచండవహ్నికీలకా నటసహస్రశత సహస్రకోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహకే నమో నమః. 12 hours తర్వాత మేమైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసాము. ప్రహ్లాదపురం నుంచి తొలివాంచకు వచ్చే వరకు మాకు నిజంగానే స్వామి కనిపించేశారు. మేము కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 12 hours అయితే పట్టింది. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణలో పాల్గొంటే మీరు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.